కోకనాడ అన్నదానం సమాజం ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని చైర్మన్ చింతా పేర్రాసు పేర్కొన్నారు. సోమవారం కోకనాడ అన్నదాన సమాజంలో నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు పరిశీలించారు. స్టోర్ రూమ్ను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రతిరోజు 150 మంది విద్యార్థులతో పాటు పలువురికి అన్నదానం చేపట్టడం జరుగుతుందన్నారు. వేసవి కాలంలో 40 రోజుల పాటు చలివేంద్రాన్ని నిర్వహించామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు, తెలుగుదేశం నాయకులు గదుల సాయిబాబా, బలరాం, కార్యనిర్వహణాధికారి పివి సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. డైలీ లెఫర్స్ వాళ్ళకి 30 మంది పంపిస్తున్నాం భోజనం. ఇక్కడ అయితే స్టూడెంట్స్ ఒక 40-50 మంది డైలీ ఉంటారు. అదర్ వాళ్ళు ఏమో ఒక 89 మంది ఉంటారు. రోజుకి 150 మంది ఇక్కడ భోజనం అవుతాయి. అలాగే చలివేంద్రం కూడా రోజుకి 10 లీటర్లు చెప్పి సంబరంతో కూడా ఇచ్చాం. కామధేని కాంప్లెక్స్లో ఒక దానికి గేట్ ఒకటి లేకపోతే మొన్న రీసెంట్గా ఒక 20,000 పెట్టి గేట్ ఒకటి ఇచ్చాం. ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు సేవల్సి ఉన్నాయి. అవి కూడా త్వరలో చేస్తాం. వేసవికాలం చలివేంద్రం రోజు 10 లీటర్లు చెప్పి 40 రోజులు ఇస్తాం.